గైస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఎస్ఈఓ కూడా ఉంటుందండి. నార్మల్ వెబ్సైట్కి ఎస్ఈఓ ఉన్నట్టే యూట్యూబ్ కూడా ఎస్ఈఓ ఉంటుంది. చూడండి మన ఛానల్కి మనం యూట్యూబ్ ఎస్ఈఓ ఎలా చేశాము. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత ఒక కీవర్డ్ సర్చ్ చేస్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. చూడండి మన ఛానల్ టాప్లో వస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ కీవర్డ్స్ కూడా మనం ఆప్టిమైజ్ చేసినాం. సో ఇది ఆప్టిమైజ్ ఎలా చేయాలనేది కూడా ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను నేను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అయిపోయింది కదా, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని ఇంకో దానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి మన ఛానల్ కనిపిస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ కీవర్డ్స్ కూడా మనం ర్యాంకింగ్ అవుతున్నాం అనమాట. బ్లాగ్ ఎస్ఈఓకు కంటెంట్ ఇంపార్టెంట్, కీవర్డ్స్ ఇంపార్టెంట్. యూట్యూబ్ కూడా కీవర్డ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన ఛానల్ పేరులో టైటిల్ ఏముంది, డిస్క్రిప్షన్లో ఏమున్నాయి, ట్యాగ్స్లో ఏమున్నాయి, దాంతోపాటు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, వాచ్ టైం ఎలా ఉన్నారు. దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ విల్ డిపెండ్స్ ఆన్ యూట్యూబ్ ఎస్ఈఓ అనమాట. ఓకే, సో మీరు కూడా ఇవి చేస్తూ ఫ్యూచర్లో నేను వీడియో పెడతా. ఆల్ ది బెస్ట్.